నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ఆరపల్లి గ్రామ పరిధిలోని చంద్రనాయక్ తండాలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 2K రన్ ఫర్ హెల్త్ పేరుతో కార్యక్రమ నిర్వాహకులు, అతిథులుగా వచ్చిన ప్రముఖులు, గ్రామస్తులు, యువకులు రన్నింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్ శ్రీనివాస్ నాయక్ BDS, MDS అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ నాయక్ MBBS, కోయడ SI తిరుపతిలో హాజరై మాట్లాడుతూ యువకులు, నిరుద్యోగులు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ మహమ్మారికి కనెక్ట్ అవుతున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల యుక్త వయసులోనే క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధిన బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం లేదా మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం లేదా మాదక ద్రవ్యాలను రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, డ్రగ్స్ కేసులో ఒక్కసారి పట్టుబడితే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించవలసి వస్తుందని, రౌడీ షీట్ ఓపెన్ అయితే జీవితమంతా అంధకారం అయిపోతుందని అన్నారు. యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా శ్రద్ధగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలను సాధించి కన్న తల్లిదండ్రులకు, పుట్టి పెరిగిన ఊరికి గొప్ప పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మందధర్మయ్య, మాజీ సర్పంచ్ లావుడియ సరోజన దేవేందర్, మాజీ సర్పంచులు ఎడబైన సత్తయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, బీఆర్ఎస్ నాయకులు కొక్కుల సురేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గ్రామ బీజేపీ అధ్యక్షులు గువ్వాడి రవి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బూరుగుల రమేష్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. Okay. Runners all take a position. దీని మీద పట్టిందా అన్నంది షూలకి లేవడా రాష్ట్రాల మంచిగా చిన్నది మండ ధర్మయ్య గారికి, అలాగే టిఆర్ఎస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి, అలాగే గవ వంశీధర్ రెడ్డి గారికి, అలాగే మన ఆరేపల్లి సర్పంచ్
సరోజన దేవేందర్ గారికి, అలాగే బస్సాపూర్ సర్పంచ్ గారికి, సత్తయ్య గారు, అలాగే మన యువకులు, ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం రన్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే యువకులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ వలన ఏ బారిన పడతారని, అలాగే దానివల్ల వచ్చే ప్రభావం ఏంటిది, మన యువకులకు మెయిన్ ఇప్పుడు నడుస్తున్న ప్రోగ్రామ్ ఏంటిదంటే డ్రగ్ వల్ల చాలా మంది పిల్లలు యువత యొక్క లైఫ్ అనేది పాడవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ డ్రగ్ అంటే వాళ్ళకి తెలియదు. ఫస్ట్ దే ఆర్ కన్స్యూమింగ్ లైక్ ఇట్స్ అ న్యాచురల్ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ న్యాచురల్ థింగ్. వై? బికాస్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. వై? బికాస్ దే ఆర్ అడిక్టింగ్ ద డ్రగ్ అండ్ దే స్పాయిల్ దేర్ లైఫ్. ఈ కార్యక్రమానికి వచ్చిన మన కర్రశ్రీ గారికి డ్రగ్ నిర్మూలన గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ ఆరపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసినటువంటి నరేష్ నాయక్ మరియు గ్రామ పెద్దలకు, ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి మండల పెద్దలు అందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో హాజరైనటువంటి యువకులకు అందరికీ కూడా నమస్కారములు. ఇక్కడ అందరూ కూడా ఇది స్టార్టింగ్ పాయింట్. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ లో భాగంగా ఈ ప్లేస్ అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. మనకు ఎండ్ పాయింట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మన చంద్రనాయక్ తండాలోని ప్రైమరీ స్కూల్ అనేది ఫినిషింగ్ పాయింట్. ఇక్కడ స్టార్ట్ అవుతాం, ప్రైమరీ స్కూల్లో ఎండ్ అవుతాం. సో అందరూ కూడా ఇక్కడ నుంచి ఒక సిస్టమేటిక్ గా అందులో ఎవరైతే ఫస్ట్ ఎవరైతే వస్తారో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంది, మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి అందరూ కూడా లాస్ట్ వరకు రావాలి. అక్కడ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ మన అందరం కలిసి ఈ ముఖ్యంగా ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని చెప్పేసి చర్చించుదాన్ని. ఓకేనా? థ్యాంక్ యూ అందరికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉన్నటువంటి చాలా విషయాలపైన ఫైట్ చేయడం బయట చూసారు. చాలా విషయాల్లో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కుల వివక్ష ఉండేది, కొన్ని సందర్భాల్లో కొన్ని మతాల మధ్యలో గొడవలు ఉండేవి. వాటన్నిటి మీద ఫైట్లు అయిపోయినాయి, జరిగింది, అంత సమానతలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం ఫైట్ చేయాల్సింది ఏంటంటే, ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం మనం అందరం ఫైట్ చేయాల్సింది డ్రగ్స్ పైన. ఇప్పుడు మనం అందరం ఫైట్ చేయాల్సింది కూడా డ్రగ్స్ పైనే. ప్రస్తుత సమాజంలో ఇది ఒక పెద్ద సవాల్, అందరికి కూడా పెద్ద సవాల్. మనం ఎన్నో చూస్తున్నాం, చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఎక్కడో గంజాయి దాగి ఏదో మైనర్ బాలికను రేప్ చేసిండని, గంజాయి దాగిన మసలో అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోయారని చెప్పేసి చాలా ఇష్యూస్ ఈ రోజులలో, చాలా ఇష్యూస్. పేపర్ చూస్తే కనుక దాదాపు దేశవ్యాప్తంగా రోజుకు 1-2 సంఘటనలు లేని పేపర్ లేకుండా వస్తుంది. అవునా కాదా? ముఖ్యంగా ఇక్కడ చాలా మంది యువత ఇప్పుడు ఈ రోజు ఈ సందర్భంగా ఏదైతే యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం సందర్భంగా మనం 2KM రన్ పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా మంది యువకులు ఉండుండే. కానీ కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే కొంతమంది యువకులు మిస్ అయ్యారు. సరే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్, ఇక్కడ జరిగేటువంటి స్పీచ్ మేము చెప్పేది అంతా మీకు తెలియదు కాదు. ఏదైనా కూడా అందరికి తెలిసేదే, కానీ కాకపోతే పాటించట్లేదు. మా బాధ ఏంటంటే మీరు పాటిస్తే ఏమి కాదు. సరే, ఇవన్నీ వినాల్సిన అవసరం కూడా లేదు, పాటిస్తే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనము ఏదో ఈ యువకులంతా ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు, గంజాయి తాగుతూ ఉన్నారు, కొన్ని జాగాలలో తాగుతున్నట్టు సమాచారం వస్తుంది. తాగిన తర్వాత ఎన్నో అఫెన్సులు చేస్తారు. తర్వాత తల్లిదండ్రులకు సంఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుంది. అప్పుడు ఏం లాభం? అప్పుడు మీ వాడు పోయి ఎక్కడో ఉంటాడు. సంఘటన జరిగిన తర్వాత మీ వాడిని ఇక్కడ ఉంచుతామా? జైల్లో తీసుకుపోతారు, జైల్లో ఉంటారు. అప్పుడు మీరు వచ్చి మామూలుగా వచ్చి బాధపడితే ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మీ దాదాపు ఇక్కడ మన తండాలను ఒక చిన్న సంఘటన కూడా జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. ఆ సంఘటన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. రేపు వచ్చిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది, తెల్లారి మళ్ళీ ఎక్కడ దొరికినా కూడా ఆయన పోవాల్సి వస్తుంది. అట్లా బాగుంటుందా? మీ పిల్లలు అట్లా పోవడం మీరు చూసుకుంటారా? మీ పిల్లలు అట్లా పోవడం మీకు ఇష్టమేనా? ఇష్టం ఉందా? లేనప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత చట్టాల ప్రకారం డ్రగ్స్ విషయంలో ఏదైనా మీ పిల్లలు దొరికితే చాలా పెద్ద కేసు అవుతుంది. మినిమం తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు జైలుకు పోతారు. తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు అనేది మినిమం పీరియడ్ డ్రగ్స్ కేసులో. ఒక్కసారి కనుక డ్రగ్స్ లో ముఖ్యంగా మన దగ్గర దొరికేది, డ్రగ్ అంటే చాలా రకాలుగా ఉంటుంది. గాంజా కానీ, హెరాయిన్ కానీ, ఇవన్నీ కోకైన్ కానీ, ఇవన్నీ డ్రగ్సే. కానీ కాకపోతే ఏంటంటే మన దగ్గర మెయిన్గా దొరికేది ఏంటంటే